హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని మాజీ మంత్రి బోడ జనార్దన్ డిమాండ్ చేశారు. చెన్నూరు నియోజకవర్గంలో బోడ జనార్దన్ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్న బాల్కసుమన్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి బోడ జనార్దన్ మండిపడ్డారు. తాను చెన్నూరు నియోజకవర్గంలో అసలు అభివృద్ధి చేసింది తానేనని మాజీ మంత్రి జనార్దన్ అన్నారు. 1985 నుంచి 2004 వరకు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, అలాగే ఒక్కసారి కార్మిక శాఖ మంత్రిగా పనిచేస్తానని పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా చెన్నూరు నియోజకవర్గంలో తన హయాంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినందువల్లే చెన్నూరు ప్రజలు తనను 4 సార్లు గెలిపించారని తెలిపారు. చెన్నూరు నియోజకవర్గంలో తాను చేసిన వివిధ అభివృద్ధి కార్యక్రమాన్ని సందర్భంగా గుర్తు చేశారు. గడిచిన 10 ఏళ్లలో బాల్కసుమన్ 5 సంవత్సరాల ఎంపీగా 5 సంవత్సరాల ఎమ్మెల్యేగా పనిచేసినప్పటికీ ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా జరగలేదని ఎద్దేవా చేశారు. నిజంగా బాల్కసుమన్ చిత్తశుద్ధి ఉంటే తన హయాంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశారో బహిరంగ తెలపాలని సవాల్ విసిరారు. చెన్నూరు ప్రెస్ క్లబ్లో నిర్వహిస్తున్న ఈ సమావేశం ముఖ్యంగా నేను 1985 సంవత్సరం నుంచి దాదాపు 2004 దాకా కూడా 4 దప్పాలుగా 20 సంవత్సరాలుగా ఈ చెన్నూరు ప్రాంతంలో ఎమ్మెల్యేగా కార్మిక శాఖ మంత్రిగా నేను పనిచేశాను. 4 సార్లు నన్ను ప్రజలు గెలిపించారంటే ఆనాడు నేను చేసిన కృషి, పట్టుదల, అభివృద్ధి, పేదవాళ్ళకు అండగా ఉండి చేసిన అభివృద్ధి వల్లే నేను 4 సార్లు గెలిచాను. మొన్న బాల్కసుమన్ గారు హైదరాబాద్ పార్టీలో మాట్లాడుతూ బోడ జనార్దన్ గారు కూడా చెన్నూరులో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు, నేనే చేశానని చెప్పాడు. ఆయన మాటలు నేను ఖండిస్తూ ఉన్నా. నేను 4 సార్లు గెలిచాను, 20 సంవత్సరాలు పనిచేశాను అంటేనే నేను అభివృద్ధి చేస్తే నేను నాకు ప్రజలు ఓటేశారని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఉన్నా. ముఖ్యంగా నేను చేసిన అభివృద్ధి పనులు ఒక్కొక్క రంగంలో ఏ విధంగా పనిచేశానో చెప్తాను. దీనికి బాల్కసుమన్ మళ్ళీ జవాబు ఇవ్వాల్సిందని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. అవినీతికి చోటు లేకుండా నేనే కాదు, ఆ రోజు నేను పనిచేసిన తెలుగుదేశం పార్టీలో ప్రతి చిన్న కార్యకర్త నుంచి ఎవరు కూడా అవినీతి పాల్పడకుండా పేద ప్రజల కోసం, చెన్నూరు ప్రాంత అభివృద్ధి కోసం ఆనాడు మేము పనిచేశాము. ఈరోజు చెన్నూరులో కొత్త బస్ స్టాండ్ వచ్చిందంటే ఆ రోజు నేను కట్టించిన కొత్త బస్ స్టాండ్ చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నా. ఆ బస్ స్టాండ్ కట్టిన నిదర్శనం నాకు చూడండి, మీకు కళ్ళుంటే చూసి మాట్లాడమని తెలియజేస్తున్నాను. అదే కాకుండా అక్కడ కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చెన్నూరులో బొగ్గు పవన్ తీసుకుని వచ్చాను, బొగ్గు పవన్ తవ్వించాను. దాదాపు 7 సంవత్సరాలు ఇక్కడ ప్రొడక్షన్ తీసుకుపోయేసి ఈ ప్రాంత అభివృద్ధి కోసం కష్టపడ్డాము. ఎంత లేదన్నా కానీ ఒక 1000 క్వార్టర్స్ను కృష్ణపేట, ఎల్లకపేటలు కట్టించేసి ఈనాడు ఇక్కడ అందించడం జరిగింది. నేను ఓడిపోయిన వెంటనే ఆ చెన్నూరు బొగ్గు పవన్లు బంధపడ్డాయి. ఇదే కాకుండా ఈ ప్రాంతంలో ఇండస్ట్రీ డెవలప్ కావాలనే ఉద్దేశంతో మిల్క్ ఇండస్ట్రీ పాల కేంద్రాన్ని ఏర్పాటు చేశాను. పాల కేంద్రంతో అన్ని ప్రాంతాల్లో కూడా పాల కేంద్రాలు బళ్ళు ఇవ్వడం జరిగింది. ఆటోలు ఇచ్చాము, సైకిల్ ఇచ్చాము. పాల బిజినెస్ చాలా బ్రహ్మాండంగా ఆనాడు చేయడం జరిగింది. మళ్ళీ నేను ఓడిపోయిన తర్వాతనే ఆ పాల కేంద్రం మూతపడదని తెలియజేస్తూ ఉన్నాను. ఈ విధంగా ఒక రంగమే కాకుండా ఈ ప్రాంతంలో విద్య లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడ కూడా స్కూల్ బిల్డింగ్స్ లేకుండా, పాఠశాలలు లేకుండా చిన్నారులు చదువుకొని చాలా ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో అన్ని గ్రామాల్లో స్కూల్ బిల్డింగ్ కట్టించిన ఘనత నాకే దక్కిందని మీకు తెలియజేస్తూ ఉన్నా. స్కూల్ బిల్డింగ్సే కాకుండా టీచర్స్ లేకుండా ఈ ఆదిలాబాద్ జిల్లాలో టీటీసీ పాస్ అయిన టీచర్స్ లేవు, బీఈడీ పాస్ అయిన టీచర్స్ లేకపోతే దాదాపు ఈ జిల్లాలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆదర్శ జిల్లాగా ప్రకటించేసి దీంట్లో 10,000 మందికి ఉద్యోగాలు ఆదిలాబాద్ జిల్లాలో ఇవ్వడం జరిగింది. అందులో నుంచి 2,000 మందికి చెన్నూరు ప్రాంతంలో ఉద్యోగాలు ఇచ్చామని తెలియజేస్తూ ఉన్నారు. ఈ 2,000 మందికే కాకుండా చాలామంది ఒక 1,200 మంది దాకా వాళ్ళు టీటీసీ పాస్ కాలేదు, బీఈడీ పాస్ కాకపోతే వాళ్ళను ఇంటర్తో, డిగ్రీతో సెలెక్ట్ చేసి ఇన్ సర్వీస్ క్యాండిడేట్గా ట్రైనింగ్ పంపించేసి ఈ ప్రాంతంలో పోస్టింగ్ ఇచ్చేసి వాళ్ళ దగ్గర ప్రతి గ్రామంలో కూడా విద్యను తీసుకుపోవడానికి ముందుకు ప్రయత్నం చేశాము. ప్రతి గ్రామంలో కూడా ఈనాడు వాటర్ సప్లై స్కీమ్స్ ఆర్డబ్ల్యూఎస్ తీసుకొని ఆర్డబ్ల్యూఎస్ స్కీమ్స్ కింద అన్ని గ్రామాలు ఇలా ఓఎస్ఆర్ ట్యాంక్స్ ఉన్నాయంటే అది నేను కట్టించిందని చెప్పి తెలియజేస్తున్నాను.